కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గుడిసె సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ 24వ వార్డులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేరకు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వడ్డె శ్రీనివాసులు, వడ్డె మహేశ్వరి కూలి పనులు చేస్తూ నివసించేవారన్నారు. ఉదయం కూలీ పనుల కోసం వెళ్లగా గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమై 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల కొట్టంలో ఇంట్లోని టీవీలు, బట్టలు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, 5 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం, 50 తులాల వెండి మంటల్లో దగ్ధమైందని బాధితులు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాసి పని చేస్తుంది అడ మేము అక్కడ నా భార్య పోయింది, నేను రాళ్ళు కొట్టకపోయినా నా కోడలు నా కొడుకులు ఇంట్లో ఉండ్రి, నా మనముడంతా అది అంటుకునే దగ్గర వాళ్ళందరూ బయటికి పారొచ్చినారు సార్. అది ఏం తీయలేకపోయినాం సార్. మేము మా పిల్లలు నేను 30 ఏళ్ళు అయింది సార్. మేము కూలి పని చేసుకుని తినడానికి. నిన్న రాళ్ళు కొట్టలేకపోతాడు. నాకు 3 కొడుకులు, కోడలు, మనముడు ఉన్నాడు సార్. నేను కూలి పనికి పోతాను. మేము పనికి పోయినా మేము ఇంక కరెంట్ షాక్ కొట్టం అది ఉన్నాక మంట వచ్చినందుకు ఇంకా ఏమేమి తీయలేకపోయినారు పిల్లలు. నాది 3 తులాలు, మా ఆయనది, మన కోడలదంతా 10 తులాలు బంగారం ఉండింది సార్. మొత్తం కాలిపోయింది. బియ్యం 10 క్వింటాలు, ఒక 5 లక్షల డబ్బులు పిల్లలు చదువుల కోసం తెచ్చిపెట్టుకుని మొత్తం కాలిపోయింది సార్. ఫైళ్ళు, ఇంటి పత్రాలు ఏం కట్టుకుంటే బట్టతో బయట ఉండిన దానికి నిలబడినాము. బియ్యము మొత్తం ఏమేమి లేనట్లా మొత్తం కాలిపోయింది సార్. గవర్నమెంట్ ఏదో ఒకటి ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం సార్. అంతకుమించి మేము ఏం మాట్లాడలేకపోతున్నాము. మాకు ఊపిరిగా తిరగడం లేదు. ఇవి చూసి మేము కష్టం చేసి కూలి 10 తులాల బంగారు, 5 లక్షల డబ్బులు సార్. బియ్యము, టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, బట్టలు